పసుపు ధర నిరుడు 15,000 ఉంటే ఇవాళ 8,000కు వచ్చింది. ఇట్ హెస్ గోన్ డౌన్ 50%. నేను మీ ద్వారా నాఫెడ్ ద్వారా కొనుగోలు చెప్పండి అధ్యక్ష. నాఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చెప్పండి. ఏ విధంగా పప్పు దినుసులు, నూనె గింజలు, మొక్కజొన్న మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నామో పసుపు నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి అధ్యక్ష. వీళ్ళు వ్యవసాయానికి అనుబంధంగా ఏదో పాడి పరిశ్రమ ప్రోత్సహించాలి అధ్యక్ష. మన రాష్ట్రంలో ఆశించిన మేరకు పాడి ఉత్పత్తి లేదు అధ్యక్ష. ఇతర రాష్ట్రాలతో పాడి రావడంతో ఏదైతుందో అవన్నీ కెమికల్ మిక్సింగ్ అయిపోతున్నాయి. అన్ని కెమికల్ మిక్సింగ్ అయిపోతున్నాయి. మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ వృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నది. మన ప్రోత్సాహం ప్రకటించిండ్రు, లీటర్ 4 రూపాయలు. విజయ డైరీకి వస్తున్నాయి అధ్యక్ష, మిగతా డైరీకి రావటం లేదు అందుబాటులోకి. పాడి రైతు ఎవరు ఉత్పత్తి చేసినా దానికి ప్రోత్సాహం ప్రభుత్వం వరకు కల్పించేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది అధ్యక్ష అని చెప్పంటారు. అప్పుడు మాత్రమే ఏదైతుందో రైతు స్థిరంగా ఉంటాడని చెప్పంటారు అధ్యక్ష. ఇలా రైతాంగమే కాదు అధ్యక్ష, మా ఆడబిడ్డలు ఉన్న అధ్యక్ష. ఇలా మహిళల ప్రోత్సాహం ప్రధానం అధ్యక్ష. మహిళా సాధికారత ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మున్నెన్నడూ లేని విధంగా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాకు గుర్తుంది అధ్యక్ష. మనం గమనించిన అధ్యక్ష, నేను మా మంత్రి గారు సురేఖ గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రాష్ట్రంలో 1,00,00,000 రుణ సౌకర్యం కల్పింపజేయబడేది. 1,00,00,000 మహిళలు ఏదైతుందో కోటీశ్వరులు చేయబడే విధంగా వడ్డీ లేని రుణాలు కల్పించి వారి స్వయం సమృద్ధి, వారి స్వయం ఉపాధి పథకాలు వారికి వారు ఏదైతే పారిశ్రామికంగా ఎదుగుదల చేయబడే విధంగా ఏదైతే ప్రోత్సహించిన సంకల్పంతో 1,00,00,000 మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కార్యక్రమం రూపొందిస్తే మీరు హర్షం వ్యక్తం చేయకూడదు అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాలు ఇవ్వను కానీ అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని మహిళలు ప్రధానం అధ్యక్ష. వీళ్ళు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అని చెప్పినారు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు. ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడుతుంది అనేది కాదు, మహిళలు మన ఆడబిడ్డలు, వారికి ఏదైతుందో ప్రోత్సాహం ఇవ్వాలి. సమాజంలో గౌరవంగా వారు ఏదైతే ముందు పోలే భావనతో ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం ఇలా అమలు తెచ్చిన ఘనత ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? మీరు గతంలో ఆలోచన చేసిందా? అంటున్నాను నేను. మా మిత్రులు మల్లన్న గారు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఉపాధి ఎక్కడ భంగం వాటిల్లినట్టయితే వారిని ఆదుకోవడానికి కొరకు కూడా ఇది ఇస్తుందో ఆర్థిక సాయం కల్పించేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష అంటున్నాయి. ఇవాళ 500 రూపాయలకి ఏదైతే గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ప్రతి ఇంటికి వస్తుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదనంగా మనం ఎంత చెల్లించిన ఏదైతుందో ఆ మొత్తం ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేసే విధంగా ఏదైతుందో కార్యక్రమాన్ని అమలు చేయాలని తలుస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష అంటుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు మీరు చాలా టైం తీసుకున్నారు సార్. ఇక మళ్ళీ ఉంటానో పోయే ముందు కూడా గివే గంటలు కొంటున్నా సార్. ఇక మీరు చెప్పండి గంట సార్. ఇప్పుడు మా వాళ్ళేమో అట్లా అదుపు చేస్తున్నారు, మీరేమో ఇట్లా అదుపు చేయండి. మా వాళ్ళేమో అట్లా అదుపు చేస్తున్నారు, మీరేమో ఇట్లా అదుపు చేయండి. నా ముచ్చట చెప్తున్నాను అధ్యక్ష. అన్న ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రైతాంగానికి అండగా నిలవాలనే భావన తలంపుతో ఏదైతున్నదో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేస్తే తలబెడితే అందరు ఆశ్చర్యపోయారు. క్యాన్ ఇట్ బి, ఇస్ ఇట్ పాసిబుల్? రైతుకు ఉచితంగా విద్యుత్తు అందించడం సాధ్యమవుతా అని చెప్పని అందరు ఆశ్చర్యపోయారు అధ్యక్ష. కానీ అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు చెప్పంటూ నేను మొత్తం దేశంలోనే ఏదైతుందో మొదటి రాష్ట్రం అన్నాడు. వెల్ వీఆర్ కంటిన్యూయింగ్, యూ కంటిన్యూడ్. దీని పెటెంట్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, దీని పెటెంట్ రైట్ ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పంటున్నాను.
ఇవాళ మేము కేవలం వ్యవసాయ రంగానికే కాదు అధ్యక్ష, డొమెస్టిక్ కూడా అధ్యక్ష, డొమెస్టిక్ కూడా ఏదైతే ఉందో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయబడే విధంగా కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని చెప్పంటే